भगवेन कलश आराधनं च करिष्ये कलशं पुष्पाक्षतैर्यज्ञ और कलशस्य मुखे विष्णु कण्ठे रुद्रस्तमाश्रितः मूले कर्षस्थितवर्णम् आमध्ये आश्रितरास्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदयजुर्वेदः सामवेदः अथ उपवेदम् यज्ञोपवेदं परमं पवित्रं प्रजापते सहजं पुरस्तात् आयुष्यमत्रियं नमस्ते सुरद्ररूपे వెంకట్రా चक्रवर्ति तनूजाय सार्वभौमाय मंगलम् वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये ओम सामोहन रूपाय पुण्यश्लोकाय मंगलम् ओम भौमिर्भौम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यतिदे अग्निमन्नादमन्नाध्यायाददे आयिङ्गौ पृष्टिरक्रमे दशनन्मातरः पुनः पितरं च प्रियं सुवः त्रिगुंशत्वामविराजते श्री लक्ष्मी गणपति బ్రాహ్మణ పండితులంతా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాలు ఎక్కడ నిర్వహించినా మానవ కళ్యాణం కోసం ఈ సమాజం చల్లగా ఉండాలని ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చేసే బ్రాహ్మణులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ కూడా వాళ్ళ కోసమో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే కాకుండా ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళ కుటుంబ క్షేమాలు మాత్రమే కాకుండా సమాజ క్షేమమే నరకత ఇక్కడ ఆ రాయితో చేసే ఇక్కడ నిర్వహించేటువంటి పూజలకి నిర్వహించే కార్యక్రమాలకు రాజస్థాన్ ఆహ్వానించి చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చేస్తారు. రాబోయే కాలంలో ఇవాళ సమాజాన్ని మానవ సంబంధాన్ని గొప్పగా ఉంచేది ఆ భక్తి భావన విలసిల్లాలని ఈ సమాజంలో ఉన్నటువంటి వింత పోకడలు ఏవైతే మనం కనకూడని మనం వినకూడని అనేక సంగతులు ఏవైతున్నాయో అవన్నీ కూడా సమాజానికి అరిష్టం కాదు. అరిష్టాలు తెలివి మళ్ళీ మానవ సంబంధాలు మానవ విలువలు మనుషుల మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ పెరగాలని చెప్పి మనసు